హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో డోనట్స్ అండి. చాలా ఫ్లఫీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో చేసామంటే ఎవ్వరూ నమ్మరండి, అంత టేస్టీగా ఉంటాయి. మనం బయట బేకరీలో కొన్నట్టుగానే ఉంటాయి, చాలా ఫ్లఫీగా. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎలాంటి చాక్లెట్ క్రీమ్ వాడకుండా జస్ట్ షుగర్ పౌడర్తో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు పాలను వేసేసుకోండి. పాలు అనేది మనకి కొంచెం లూక్ వామ్గా ఉంటే సరిపోతుందండి. గోరువెచ్చని పాలను వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు డ్రై యాక్టివ్ ఈస్ట్ని అయితే వేసుకోవాలండి. ఈ ఈస్ట్ వేయడం వల్ల మనకి డోనట్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేసేసుకోండి. మనకి షుగర్ పౌడర్ అనేది తొందరగా డిజాల్వ్ అవుతుంది పాలలో వేయడం వల్ల. డైరెక్ట్గా షుగర్ వేస్తే పాలలో కరగడానికి టైం పడుతుందండి. ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. మనకి ఈస్ట్ అనేది చూడండి ఇలా కొంచెం పైకి పొంగుతూ వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే ఫస్ట్ ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలండి. ఇలా ఒక కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకొక పావు కప్పు వరకు మైదానైతే మళ్ళీ వేసేసుకోవాలండి. మనం తీసుకున్న హాఫ్ కప్పు మిల్క్కి 1.5 కప్పు వరకు అయితే మనకి మైదా పిండి సరిపోతుంది. ఇలా మైదా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి బొబ్బట్లకి ఎలా అయితే కలిపేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ బటర్ని కానీ కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే కలిపేసుకోవాలండి. మనం ఇలా ఆయిల్ వేయగానే పిండి అనేది మనకి చేతికి అంటుకుపోకుండా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 గంటల పాటు పిండిని నానబెట్టేసుకోండి. మనకి పిండి అనేది బాగా ఫర్మెంట్ అయిపోతుంది. చూడండి మనకి డబుల్ క్వాంటిటీలో అయితే పిండి పులిసిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. మనం ఈ పిండిని ఎంత ఎక్కువ టైం బాగా కలిపేసుకుంటామో మనకి డోనట్స్ అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. మీకు ఈ పిండి చేయికి అతుక్కున్నట్టు అనిపిస్తే చేతికి ఆయిల్ అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లోర్పై పిండిని వేసేసుకొని కొంచెం ఒక 1 to 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసి ఇలా పిండిని బాగా మర్దన చేస్తూ కలిపేసుకోవాలండి. ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఇలా పిండిని బాగా కలిపేసుకోండి. చూడండి పిండి అయితే మనకి చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న పిండికి ఎన్ని బాల్స్ వరకు వస్తాయో అన్ని బాల్స్ని అయితే చేసేసుకోవాలి. ఒక 5 బాల్స్ అయితే 5 చపాతీ బాల్స్ లాగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ విధంగా డోనట్స్ షేప్లోకి అయితే మనం ఒత్తేసుకొని కేక్ నాజిల్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను మధ్యలోకి హోల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఆయిల్ని అప్లై చేసేసుకోండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న డోనట్స్ని అయితే ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. మిగతా డోనట్స్ని కూడా నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే చేసేసుకోండి. మధ్యలోకి ఇలా నాజిల్తో అయితే నేను కట్ చేసేసుకున్నాను. మంచి షేప్లోకి అయితే డోనట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఒక క్లాత్ కప్పేసి పక్కకు పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి డోనట్స్ అనేది ఇంకొంచెం ఫ్లఫీగా అయిపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలండి. నేను ఒక డోనట్ మాత్రం వేగేంత ఆయిలే వేస్తున్నాను. మీరు కావాలంటే అన్ని డోనట్స్ మునిగేలాగా ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కొంచెం హీట్లో ఉన్నప్పుడే మనం రెడీ చేసుకున్న డోనట్ని అయితే వేసేసుకోండి. ఇలా డోనట్స్ని వేయగానే మనకి డోనట్స్ అనేది పొంగుతూ చాలా బాగా కాలుతుందండి. ఇలా 1 సైడ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే ఫ్రై చేసేసుకోండి. మనకి కేవలం ఒక 1 మినిట్లోనే ఫ్రై అయిపోతుంది డోనట్. ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలాగే మిగతా డోనట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా డోనట్స్ వేయగానే చూడండి మనకి ఎంత ఫ్లఫీగా వచ్చేస్తున్నాయో డోనట్స్. ఇలా 2 వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం డోనట్స్ని కూడా నేను ఫ్రై చేసేసుకున్నానండి. ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. ఇలా చేసి పెట్టుకున్న డోనట్స్ని మీరు పైన
చాక్లెట్ సిరప్ కోట్ చేసుకోవచ్చండి. పిల్లలకి ఇష్టం కదా చాక్లెట్ సిరప్. లేదంటే ఇలా జస్ట్ మనం షుగర్ పౌడర్‌ని కూడా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. మీకు టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మీరు చాక్లెట్ సిరప్ లేకున్నా ఇలా జస్ట్ షుగర్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేసి పిల్లలకి ఇచ్చేయండి. పిల్లలకైతే నచ్చేస్తాయండి. చాలా ఫ్లఫీగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.